మణికంఠ గురించి ఏం చెప్తారన్నా మీరు? మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్. కానీ బిహేవియర్ లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పొచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పిన అసలు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు. చాలా మంది మీకు వెన్నుపోటు వచ్చారంట, మీరు ఏమంటారు? ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు మణికంఠ కూడా తెలియదు. ఆడియన్స్ లో చాలా పాపులర్ గా ఉన్నారు. మణికంఠ మీకు వెన్నుపోటు వచ్చారంట, మీరు ఏమంటారు? నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ హీ విల్ గో ఇన్ టాప్ 5. అది ఎంత డీప్ నేను చెప్పాను. నిఖిల్ గురించి నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్ని చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మన మెగా చీఫ్ ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ. పృథ్వీ కొంచెం లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్. సో ప్రతి పర్సన్ కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్ కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా ఆడతారు. సీత గైడెన్స్ నబీల్కి ఉపయోగపడిందా? సీత గైడెన్స్ అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ మేబీ ఆ ప్రాంప్టింగ్, ఆ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశాను, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. మీకోసం ఒక ఊరే నిలబడింది, దాని గురించి మీరేమంటారు? మీకోసం ఒక ఊరే నిలబడింది సార్. అవును, అది వాళ్ళ గొప్పదనం. అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళ గొప్పదనం. నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను.